आइसक्रीम पाला मस्जिद करीम खातून कर्नूल रोड जरचल्ला पर शानदार इफ्तिताह अमल में आ चुका है। मालिक पार्लर ने अवाम से इस्तेफादा हासिल करने की अपील की है। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। जरचल्ला रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी की निगरानी में जरचल्ला मुस्तखीर के चंद्रा गार्डन में कांग्रेस पार्टी कारकुनान ने एक वसी मीटिंग का एहतमाम किया। इस मीटिंग में मेहमान खुसूसी की हैसियत से CWC मेंबर चिल्ला वंशी चंद्र रेड्डी, देवरा कदरा रुकन असम्बली G मधुसूदन रेड्डी, KC रेड्डी, नारायण रेड्डी MLA, पालमूर वेंकट MLC ने शिरकत की। इस मौके पर रुकन असम्बली अनिरुद्ध रेड्डी ने कहा कि BRS के गुज़िश्ता 10 साल में साबिक़ MLA लक्ष्मण रेड्डी ने जरचल्ला हल्के में ज़मीनों पर कब्ज़ा और काली मिट्टी के करप्शन की हौसला अफजाई की है। इन्होंने कहा कि जल्द ही BRS कायदीन की बदउनवानियों को बेनकाब किया जाएगा। मज़ीद कहा कि अब जरचल्ला में किसी भी सरगर्मी में बदउनवानी ना होने और आवाम को मियारी पब्लिक एडमिनिस्ट्रेशन फराहम करने की कोशिश करेंगे। और मज़ीद कहा, जिस तरह असम्बली इंतखाबात में 7 असम्बली हलकों में कामयाबी हासिल की है, उसी तरह आने वाले लोकसभा इंतखाबात में भी मेहनत करते हुए महबूब नगर लोकसभा के उम्मीदवार को भारी अक्सरियत से जिताएंगे। चिल्ला वंशी चंद्र रेड्डी किस रेड्डी ने भी मुखातिब किया। इस मौके पर सैयद मिन्हाजुद्दीन, सदर टाउन कांग्रेस नित्यानंदम, B वेंकटेशम, ख्वाजा पाशा, रहीमुद्दीन, राजू, कौंसलर के अलावा दिगर कांग्रेस पार्टी कायदीन और कारकुनान की कसी तादाद मौजूद थी। మీకు పదవులు రావడం కోసం, మీకు ఉద్యోగాలు రావడం కోసం మేమందరం కష్టపడి మీ ఉద్యోగాల కోసం పాటుపడతామని అందరూ కూడా చెప్పడం జరిగింది। కాబట్టి మనందరం కూడా కష్టపడి ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనందరం కూడా కష్టపడి పనిచేద్దామనే మాట తెలియజేస్తూ ఎక్కువసేపు మాట్లాడకుండా ముగించే ముందు ఒక విషయము, అనిరుద్ధ్ రెడ్డి గారు నేను రోజు మాట్లాడుతున్నా, ఎప్పుడు మాట్లాడినా వారు నేను మాట్లాడుతున్నప్పుడు వారు అడిగే విషయం కానీ వారు చర్చించే విషయం ఎప్పుడు కూడా ఒకటే, జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి, జడ్చర్ల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అనిరుద్ధ్ రెడ్డి గారు కంకణబద్ధులై ఉన్నారు। వారికి చాలా అనుభవం ఉన్నది, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి, ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి। జడ్చర్ల నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత నేను, అనిరుద్ధ్ రెడ్డి గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో జడ్చర్లని ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఒక ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని ఇవాళ మీకు హామీ ఇస్తున్నాను। అలానే ఏదైతే ఇందాక రింగ్ రోడ్ విషయం అనిరుద్ధ్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగిందో, ఖచ్చితంగా జడ్చర్లకు రింగ్ రోడ్ వచ్చే విధంగా, అలానే మీకు కావాల్సినటువంటి నిధులన్నీ వచ్చే విధంగా ఖచ్చితంగా మేమిద్దరం కూడా కష్టపడి జడ్చర్లని అభివృద్ధి పరచడానికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, అనిరుద్ధ్ రెడ్డి గారిని మన ముగ్గురం కూడా 2-3 రోజులలో సమావేశం అవుదాము, అనిరుద్ధ్ రెడ్డి గారు నువ్వు ఇద్దరు కలిసి నా దగ్గరికి రండి, జడ్చర్లకు ఏమేం కావాలనో, ఏమేం నిధులు కావాలి, ఏమేం పథకాలు రావాలనో రెడీ చేసుకోమని అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పండి అని చెప్పడం జరిగింది। నేను అనిరుద్ధ్ రెడ్డి గారు 2-3 రోజులలో ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు అడిగినటువంటి మీ శాసనసభ్యునిగా అనిరుద్ధ్ రెడ్డి గారు అడిగినటువంటి అన్ని పథకాలకి సంపూర్ణ మద్దతు ముఖ్యమంత్రి గారు ఇస్తారు। మనం జడ్చర్లని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుందామనే మాట తెలియజేస్తూ, మీరందరూ కూడా పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా జడ్చర్ల ముఖద్వారం వద్ద స్వాగతం పలికి పెద్ద ఎత్తున పట్టణం మొత్తం కూడా బైక్ ర్యాలీ ద్వారా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। ఎలక్షన్లో మీకోసం పనిచేసినాము, మహిళలందరము
మీకోసం ఓటేసి మిమ్మల్ని గెలిపించినాము, ఈ బెల్ట్ షాప్లు మాత్రం ఉండొద్దు అని చెప్పి అయితే సర్వే చేయించినాను. సర్వే చేయిస్తే 90% మహిళలు బెల్ట్ షాపులు ఉండొద్దని చెప్పినందుకే ఈ బెల్ట్ షాపులు 1వ తారీఖు నుండి మూసేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీ దగ్గరికి చాలా మంది వస్తారు షాప్లో, మీరు చెప్పాలి అవి ఓపెన్ చేయాలని. అవి ఓపెన్ కావు, బెల్ట్ షాపులు ఖచ్చితంగా బంద్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మళ్ళీ పోలీస్ స్టేషన్, మా నాయకులు ముందు పోలీస్ స్టేషన్ పోతే నువ్వు ఏ కండువ వేసుకొని వచ్చినావు, నీది పింక్ కండువనా, నీది కాంగ్రెస్ అని అడిగేది. ఇప్పటి నుండి అది ఉండదు. ఏ పేదవాడు పోయినా కానీ న్యాయం ఆయన పక్కనుంటే ఆ పేదవాడి పక్కనే పోలీసు వాళ్ళు ఉంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మళ్ళా తన భర్త పిల్లలను విడిచిపెట్టి మా నాయకులు వస్తున్నారు, మా నాయకులు మీటింగ్కి పోవాలి, మా మోటార్ సైకిల్లో పెట్రోల్ లేకున్నా కానీ అప్పు చేసి ఈ 9.5 సంవత్సరాలుగా వాళ్ళు మా ఎంత జెండా పట్టుకొని తిరిగిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాకు తెలుసు. అప్పులు చేసి 9.5 సంవత్సరాలు మీరు మాతో నుండి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కాంగ్రెస్ నాయకుడు నాకు తెలుసు. ప్రతి గ్రామంలో ఎవరైతే మా పక్షాన ఉన్నారో ప్రతి ఒక్కరు, ఎవరైతే లక్ష్మారెడ్డితో టచ్ లో ఉన్నారో వాళ్ళు కూడా నాకు తెలుసు. మీకు ఫోన్ చేసి మీరు అనిరుద్ధ్ రెడ్డి పక్కన ఉంటే ఆయన దగ్గర పైసలు లేవు, నేనైతే 2000 కోట్ల పైన సంపాదించుకున్నా, నేను ఎట్లయినా గెలుస్తున్నా, మిమ్మల్ని తొక్కుతానన్నాడు, మిమ్మల్ని తంతానన్నాడు, మీకు ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు తీపిస్తానన్నాడు. పాపం ఆయన ఉద్యోగమే పోయింది, అది కేవలం మీ వల్ల. సిరి సంపద అన్నాడు, వినాయకులు ఇక్కడే ఉన్నారు. లావణ్య పట్ట భూములని పట్టా చేసుకున్నారు. చెరువులుంటే పట్టలు పీకేస్తారు, అసైన్డ్ భూములుంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అన్ని నాకు తెలుసు, అన్ని రికార్డులు ఉన్నాయి, ఒక్కొక్కటి బయటికి తీస్తా. అధికారులకు కూడా ఆదేశించినాను, మీరు ఇంకా నిజాయితీగా పని చేయాలి, పాత రకంగా పని చేయొద్దని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి భూమి బయటికి తీస్తా. పేదవాళ్ళు వచ్చినారు, వాళ్ళ భూముల గురించి చెప్పినారు, అన్ని ఆదేశాలు ఇస్తాను. కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్కటి బయటికి వస్తాయి. వాళ్ళు చేసుకున్న కబ్జాలు బయటికి వస్తాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేనేమో ఒక గుండా ఫోటోలు ఉండాలి, ఇక్కడున్న ఎమ్మెల్యేనేమో నవ్వినంటే చాలు ఏదో ఒక్క దగ్గర ఆయన మనుషులు భూ కబ్జాలు చేస్తున్నారు. వాళ్ళ నాయకులు ఇంకా బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరు బయటకు వస్తారు. ప్రతి చెరువుల నల్లమట్టి అమ్ముకున్నారు. ఒక్కొక్క గ్రామంలో 2 కోట్ల నుంచి 3 కోట్ల నల్లమట్టి అమ్ముకున్నారు. మళ్ళీ వాళ్ళ సంగతి ఏం చేయాలి? వదిలేయమంటారా? మీ దగ్గరకు వచ్చి ఫోన్లు చేపిస్తున్నారు, మాకు వదిలేయమంటారా? చెప్పండి. మనం కూడా వాళ్ళ లెక్కనే ఉండాలంటారా? వాళ్ళ లెక్కనే మనం కూడా కబ్జాలు చేయాలంటారా? వాళ్ళ లెక్కనే ఇసుకదండ చేద్దామంటారా? వాళ్ళ లెక్కనే మందమ్ముదామంటారా? చెప్పండి. ప్రజలు మార్పు కోరినారు. మార్పు ఇలా ఇక్కడి నుంచే మొదలైంది. ఎప్పుడైనా చంద్రగాడని మనకి ఇచ్చినారా? ఈరోజు చంద్రగాడలో మీటింగ్ పెట్టినాం. ఎప్పుడు ఇవ్వలేదు. ఎలక్షన్ ముందు అడిగితే మాకు కోడ్ అన్నారు, ప్రోటోకాల్ అన్నారు. అది ఏం కోడ్ ప్రోటోకాల్ నాకు తెలియదు. ఈరోజు పిలిచిచ్చినారు. మా విలేకరులు కూడా చెప్తున్నాను, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అని 70 ఇళ్ళు ఇచ్చినారు. ఆ ఇల్లు కూడా బాగా చేయాలి. వాళ్ళకి ప్రెస్ క్లబ్ లేదు, ప్రెస్ క్లబ్ రావాలి. 4వ తారీఖు తర్వాత ఒక రోజు వాళ్ళతో నుండి ఒక్క నిమిషం మా వంశాన్ని మాట్లాడినాక నేను కూడా మీతో భోజనం చేస్తాం. అక్కడ ఎవరో చెప్పింది మటన్ బిర్యానీ ఉందని, అందుకే వెళ్ళినారు. నాకేమో పాదయాత్ర నుండి మీతో నుండి నాకు కూడా ఆకలి, నేను మర్చిపోయినా. మీరుంటే చాలనుకున్నా, మీరు ఉండండి. తప్పుంటే చెప్పండి. విలేకరులు కూడా చెప్తాను, తప్పుంటే రాయండి, పేపర్లో రాయండి. రాస్తేనే కదా మేము పోయి పని చేసేది. లక్ష్మణ్ అన్నాడు, ఏమీ లేవు తప్పులు, అందుకే వాళ్ళు రాస్తలేరు. వాళ్ళు రాయలేదు, ఆయన ఎత్తిపోయింది. తప్పులు అనేది ఖచ్చితంగా చెప్పండి. ఎవరైనా అవినీతి చేస్తే, ఎవరైనా తప్పు చేస్తే నాకు చెప్పండి, గ్రూప్లో పెట్టండి. ఇంకోటి,
నాకు నచ్చింది ఒకటే, అందరు కంప్లైంట్ ఎత్తి ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. మీకోసము క్యాంప్ ఆఫీస్లో ఉంటాను, ఫోన్లు ఎత్తుతాను, మీకు సమస్యలు ఉంటే ఎమర్జెన్సీ ఉంటే మెసేజ్ పెట్టండి, మీ పక్షాన్ని ఉంటాను, మీకోసమే పని చేస్తాను. జడ్చలకి రింగ్ రోడ్ రావాలి, ఉదండపూర్ రిజర్వాయర్ వాళ్ళకి R&R ప్యాకేజ్ రావాలి, వాళ్ళకి భూములు, ఇదైతే ఇంకా అన్యాయం. అందరూ ఇక్కడే ఉన్నారు, భూమి లేని వాళ్ళకు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।